ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో నరకప్రాయంగా ట్రాఫిక్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం. సిద్ధార్థ సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. అనకాపల్లి ఏప్రిల్ 9. అనకాపల్లి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని రింగ్ రోడ్డు వద్ద గల శ్రీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూషణ్ నేతృత్వంలో సభ్యులు ప్లాకార్డులు పట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. సమస్యల సుడిగుండంలో పట్టణం. ఈ సందర్భంగా బల్లా నాగభూషణ్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారినప్పటికీ ట్రాఫిక్ వ్యవస్థలో ఎటువంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు అస్తవ్యస్తమైన ఫుట్పాత్లు, పట్టణంలోని ప్రధాన రహదారులని ఆక్రమణలకు గురయ్యాయి. ఫుట్పాత్లపై వ్యాపారాలు సాగించడం వల్ల పాదచారులు రోడ్డుపైకి రాక తప్పటం లేదు. సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం, రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్లో సిగ్నల్ లేవు. తగినంత మంది ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సెల్లార్ల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో కూడా వ్యాపారాలు సాగిస్తుండటంతో వాహనాల పార్కింగ్కు స్థలం లేక రోడ్లపైనే నిలుపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, జీవీఎంపీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు ఇష్టానుసారంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు. కొంతమంది షాపు యజమానులు డబ్బులు తీసుకుని మరీ వారి దుకాణాలు ముందు తోపుడు బండ్లకు చోటివ్వటం దారుణమని ఆయన పేర్కొన్నారు. అధికారులకు విన్నపం, ప్రాణం చాలా విలువైంది, ఒక్కసారి పోతే తిరిగి రాదు అని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆర్టీఓ మరియు జీవీఎంసీ అధికారుల సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గతంలో ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాల్గొన్నవారు ఈ నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ అసోసియేషన్ కార్యదర్శి వెనకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి రొబ్బె మల్లేశ్వరరావు, సభ్యులు అయ్యగారు, రమణమూర్తి, పొట్టి శ్రీరాములు, భవన్ చైర్మన్ విరాట్ల నరసింహమూర్తి, ప్రగడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాగా ఏర్పడి సుమారు అయినా సరే అనకాపల్లి ట్రాఫిక్ విషయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ వారి ప్రాణాలను అర్జెంట్ పట్టుకుని రోడ్డు వాళ్ళు ఒళ్ళు పెట్టుకొని పెట్టడం వల్ల వెహికల్స్ వారు కానీ, ద్విచక్ర వాహనాలు నడిపేవారు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ప్రజలు కానీ చాలా పిల్లలు, మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ రోడ్డు మీదకి రావాలంటే దీని మీద చాలాసార్లు వినతిపత్రాలు వచ్చినా సరే సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కూడా అనకాపల్లి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడం చాలా బాధాకరం. కాబట్టి ట్రాఫిక్ సమస్యలు అనకాపల్లిలో పరిష్కరించి ప్రజల ప్రాణాలకు రక్షణ భద్రత కల్పించాలని మా సిద్ధార్థ సోషల్ సర్వీస్ కల్చరల్ సంస్థలో ఈనాడు అనకాపల్లి రింగ్ రోడ్లో గల శ్రీ ఎన్టీఆర్ గారి విగ్రహంలో కాబట్టి దయచేసి వెంటనే జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ప్రజలు స్పందించి తక్షణమే అనకాపల్లి ట్రాఫిక్ సమస్యలు వెంటనే చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణ భద్రత కల్పించాలని మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం కనిపెట్టారు.